హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు హనుమాన్ మూవీ రివ్యూ స్టోరీ ఎలాగుందో మీకైతే చెప్తాను. సినిమా వచ్చేసరికి 100% అయితే ఎక్సలెంట్గా ఉంది భయ్, ఎవరన్నా చూసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనం స్టోరీ ఎలాగుంటుందో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. హనుమాన్ మూవీ అయితే ఫస్ట్ తేజ్ అయితే చాలా అమాయకులాగా ఏమీ లేని జీరోలాగా ఉంటాడు. ఆ తర్వాత తనకు ఒక మనీ దొరుకుతుంది. ఆ మనీ వల్ల తను జీరో నుంచి హీరోగా అయితే మారుతాడు. ఆ తర్వాత హనుమాన్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు అని అంతే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ విలన్ చూసుకునేసరికి విలన్కి అయితే పవర్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిది మన తేజ్కి అయితే ఒక పవర్ దొరుకుతుంది. ఆ పవర్ నుంచి తను జీరో నుంచి హీరోగా అయితే అవుతాడు. ఆ పవర్ కోసం అయితే మనకు విలన్ అయితే వస్తాడు. అప్పుడు తన ఊరిని కాపాడుతాడు. విలన్ ఎలాగ అడ్డుకుంటాడైతే అంతా ఉంటుంది. మనకి కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఎలాగ ఇచ్చారు సేమ్ టు సేమ్ అయితే అలాగే ఇచ్చారు. మనకి నార్త్ సైడ్ అయితే 200% హిట్ అవుతుంది. ఎందుకంటే మనకి అప్పుడు కార్తికేయ 2నే అలాగైతే హిట్ అయింది. మామూలు కృష్ణుని చూపించింది. అలాంటిది డైరెక్ట్ హనుమాన్నే చూపించేశారు ఇక్కడ. అలాంటిది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. హనుమాన్ వస్తున్నాడంటే 200% హిట్ అయితే పక్క నార్త్ సైడ్. మన పక్క అయితే 200. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు చూడవచ్చు ఈ మూవీ అయితే. ప్రతి ఒక్క ఎంత కరెక్షన్ రాబడుతుంది అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే 500 కోట్స్ అయితే తక్కువైతే